కొన్ని ప్రశ్నల గురించి మనం ఎంత ఆలోచించినా దానికి సమాధానాలు దొరకవు. అలా సమాధానం దొరికినా అందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనం ఒక నిర్ణయానికి రాలేం. అలాంటిదే ఈ ప్రశ్న కూడా. దాన్ని నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఆ ప్రశ్నకి నువ్వు సరైన సమాధానం చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. కానీ నీ నుంచి సరైన సమాధానం రాకపోతే నేను నిన్ను చంపడం తప్ప నాకు వేరే దారి లేదు. నిన్ను కిడ్నాప్ చేసింది వీడేనని ఈ ప్రపంచమంతా నమ్ముతోంది. అలా లేదంటే నేను నమ్మించానని చెప్పడమే కరెక్ట్గా ఉంటుంది. 1 ఏడాది 4 రోజులు, కరెక్ట్గా చెప్పాలంటే 369 డేస్. గడిచిన 369 రోజుల్లో నేను వేసిన ప్లాన్ తాలూకు క్లైమాక్స్లోనే మీరిప్పుడున్నారు. నా ప్లాన్లోనే ఎంతో క్రూషియల్ స్టెప్ నిన్ను ఎలాగైనా సరే నన్ను ప్రేమించేలా చేయడమే. అందుకని ఊహించిన విధంగా జరిగిన మన మీటింగ్స్ ద్వారా నేను నీ మనసులో స్థానాన్ని సంపాదించాను. తర్వాత నేను నిన్ను ప్రేమించినట్టుగా నటించాను. నీకే తెలియకుండా నా వలలో చిక్కుకున్నావు. తర్వాత కాలేజీ నుంచి వచ్చే నిన్ను నా దారికి రప్పించుకున్నాను. ఈ మధ్యలో నిన్ను కారులో ఎక్కించుకున్నట్టు నేను పోలీసులకు చెప్పాను. ఆ రోజు వదిలి వెళ్ళింది వాడి కారునే. నిన్న పోలీసులు కనిపెట్టారు. ఆ తర్వాత వీడి మిస్సింగ్లో నిన్ను ఇన్వాల్వ్ చేయడానికి ఆ రోజు రాత్రి నేను కొండపైకి వచ్చి మరుసటి రోజు ఉదయం 10 గంటలకి నేను నిన్ను వెంటనే కలవాలని ఒక మెసేజ్ వాడి ఫోన్ నుంచి నీకు పంపాను. కనిపించకుండా పోయిన డాక్టర్ నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసుల్ని, నిన్ను, మిగతా వాళ్ళందరినీ నమ్మించడానికి నేను నీ మీద అటాక్ చేశాను. అందుకని ఆ రోజు రాత్రి నేను నీ ఇంటికి వచ్చి నీ మీద అటాక్ చేశాను. నిజంగానే అది నేనే. నువ్వు నన్ను ఫ్లవర్ వాస్తో కొట్టి రూమ్లోకి వెళ్ళి దాక్కున్నావు. డాక్టరే నీ మీద అటాక్ చేయడానికి వచ్చాడని నమ్మించడానికి నేను వాడి బ్లడ్ని గోడకి రాశాను. కరెక్ట్గా ప్లేస్ చేశాను. కానీ నేను కొంచెం కూడా ఊహించింది ఏంటంటే నువ్వు నన్ను ఫ్లవర్ హౌస్తో కొట్టడం. ఆ దాడిలో నా తలకి గాయమైంది. ఆ గాయం వల్ల నా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల నన్ను అనుమానించారు. సిఐ విల్సన్ అనుమానాన్ని నువ్వే పోగొట్టావు. సార్ ప్లీజ్ స్టాప్ దిస్. మీరు అనవసరంగా సంజయ్ను అనుమానపడుతున్నారు. తప్పు చేసిన వాడు పారిపోతూనే ఉన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఆ తర్వాత అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంది. అప్పుడు మళ్ళీ ఊహించిన విధంగా నువ్వు ఫైజల్ విషయాన్ని పోలీసులకు చెప్పావు. ఆ వ్యక్తికి దీనికి ఏ సంబంధం లేదని నిరూపిస్తేనే అంతా నా దారికి వస్తుందని నాకు అర్థమైంది. అందుకోసం వాడు పోలీసుల నిఘాలో ఉన్నప్పుడే వీడు నా కారుకి నా మీద అటాక్ చేశాడని నేను పోలీసుల్ని నమ్మించాను. అందుకోసం వీడి వాయిస్ని నేనే ఫేక్గా రికార్డ్ చేశాను. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. వాట్స్ యువర్ ఎమర్జెన్సీ? నంబర్ 23 సర్జికల్ ప్లేట్. దీని సహాయంతో ఎక్స్టర్నల్ జాకులర్ వెయిన్ ఇదిగో ఇక్కడే. ఒక్క గీత గీస్తే చాలు. వితిన్ 4 to 6 minutes రక్తం కారణం చస్తావు. That was a plan B from my side. So, take the car and head straight. Do it. అంటే రీతుని చంపడానికి ప్రయత్నించింది నువ్వేనా? Tell me. మాట్లాడకుండా నువ్వు కార్ డ్రైవ్ చేయరా? లేదు, నాకు తెలియాలి. I say shut up. No. ఆ తర్వాత వీడే నిన్ను ఎత్తుకెళ్లాడని నేను నిరూపించాల్సి వచ్చింది. అందుకని నిన్న రాత్రి 9:45 వీడి ఫోన్ నుంచి నేను నీతో మాట్లాడాను. నువ్వు కాలేజీ నుంచి పాస్అవుట్ అయిన తర్వాత ఆ డాక్టర్ని కలవలేదని ఖచ్చితంగా చెప్పగలవా? ఆ తర్వాత రాత్రి 10 గంటలకి నేను వీడి ఫోన్ తీసుకుని కొండపైకి వచ్చేసాను. ఈరోజు రాత్రి సరిగ్గా 1 గంటకి నేను ఇంటి కిందకు వస్తాను. నువ్వు ఎవరితో చెప్పకుండా
ఇంటికెందుకు వచ్చాయి. అంతవరకు ఎంత ముఖ్యమైన పని వచ్చినా నువ్వు నాకు కాల్ చేయకు. నువ్వు త్వరగా కారెక్కు, మనం వెంటనే వెళ్ళాలి. ఎప్పుడా? ఎక్కడికి? నేను చెప్తాను, పద. ముందు కారెక్కు. రితు, గివ్ మీ యువర్ ఫోన్. గివ్ మీ యువర్ ఫోన్. సంజు ప్లీజ్. అంతా ముగిసిపోయిందనుకుని నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు. కానీ 6 ఏళ్ళు నేను ప్లాన్ వేస్తూనే ఉన్నాను, నీ మరణానికి ప్లాన్. అందుకు ఏ వ్యక్తి సాయంతో నువ్వు సంగీతం చెప్పావో అదే వ్యక్తి సాయంతో నేను నిన్నెత్తుకొచ్చేశాను. నీ బిహేవియర్ గురించి సంగీత చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అందుకే నీ దగ్గర నుంచే అన్నీ మొదలు పెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను. వాడితో పాటు నిన్ను కూడా కలిపి లేపేయాలని నేను ముందు ప్లాన్ వేశాను. కానీ సంగీత చావులో నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి పెద్ద మనసు చేసుకుని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఈరోజు రాత్రి తను పోలీసులకు కథ చెప్తుంది. నువ్వు తను కిడ్నాప్ చేసి రేప్ చేయాలనుకున్నప్పుడు ఆత్మరక్షణ కోసం అనుకోకుండా జరిగిన విషయం. అదిగో ఆ చువ్వ గుచ్చుకొని నువ్వు చావాలి. ఆ తర్వాత ఈరోజు రాత్రి నీ బాడీ పోస్ట్ మార్టం. రేపు ఈ సమయానికి జనం అందరూ నీ శవం మీద ఉమ్మూస్తారు. ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో తన చావు గురించి ముందే తెలిసి చావబోతున్న వ్యక్తివి నువ్వే అయి ఉంటావు. భయపడకు, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. నిన్ను అడగాలనుకున్న ప్రశ్నల్ని ఇంకా అడగలేదు. అందుకు నీ దగ్గర సరైన సమాధానం ఉంటే నేను నిన్ను వదిలేస్తాను. నా చెల్లెలు నీకే ద్రోహం చేసింది. చెప్పరా, ఏ పాపం చేసిందర్రా నా చెల్లెల్ని చెప్పావు? రెడీయా? కాల్ చెయ్యి. హలో 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 సార్. హలో, ఎవరు? సార్ నేను రితుని. ప్లీజ్ హెల్ప్ మీ సార్. కామ్ డౌన్. నువ్వెక్కడున్నావు? నేను ఎక్కడున్నానో తెలియదు సార్. వాడు నన్ను చంపేస్తాడు సార్. ప్లీజ్ సార్. నువ్వెప్పుడు ఎక్కడున్నావు? టెల్ మీ సంథింగ్ యు సీ దేర్. హలో రితు, ఆర్ యు దేర్? హలో. చెప్పిందంతా గుర్తుందిగా? మరి ఓవర్ యాక్ట్ చేయకు. పోలీసులు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెప్పకపోయినా పర్వాలేదు.